బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించినటువంటి కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. వీళ్ళే కన్ఫర్మ్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు కాదు, గత నెల రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చ ఇదే. వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, కాదు మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు, కొత్త నెంబర్ యాడ్ అయింది, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే బిగ్ బాస్ షో అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు. ఖచ్చితంగా ఇప్పటి వరకు 8 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 9వ సీజన్ కోసం అంతా కూడా రెడీ అయిపోయింది. సో రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అనే పేరుతోని కూడా కామన్ మ్యాన్స్ ని కూడా సెలెక్ట్ చేసే పద్ధతి కూడా కొంతమంది దాన్ని అంటే నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు, అక్కడ జడ్జిమెంట్ సరిగ్గా లేదు, అన్ఫేర్ జడ్జిమెంట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ మీద ఎంత బజ్ ఉన్నప్పటికీ ఈ అగ్ని పరీక్ష పేరుతో ఇంకా ఎక్కువగా బజ్ ని క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కొంచెం అక్కడ ఎవరైతే జడ్జిలని పెట్టారో నవదీప్ గారు కావచ్చు, అదేవిధంగా అభిజిత్ గారు కావచ్చు, అండ్ ముఖ్యంగా బిందు గారు కావచ్చు, అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ అనేది అన్ఫేర్ గా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం చాలా రూడ్ గా ఉంది. సామాన్య ప్రజల్ని అదేవిధంగా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేసే పద్ధతి ఓకే, బట్ మీరు మాట్లాడే విధాన్ని కొంచెం మార్చుకోండి, కనీసం టీం వాళ్ళు ఏం చేస్తున్నారు మీరైనా వాళ్ళకి చెప్పట్లేదా అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా వీళ్ళ మీద మండిపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే వీళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తున్నారు, హౌస్ లోకి వెళ్తున్నారు, కన్ఫర్మ్ అయిపోయారని చెప్పేసి కొంతమంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అందులో సీరియల్ యాక్టర్లు చాలా మంది కూడా ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే తేజు గౌడ గారు, అదేవిధంగా దీపిక, నవ్య గోస్వామి గారు, అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే సో అదేవిధంగా కావ్య గారు, సో వీళ్ళతో పాటు సీరియల్ నటుడు ముఖేష్ గౌడ కావచ్చు, అండ్ జబర్దస్త్ నుంచి వర్ష కానీ, ఇమాన్యుయల్ కానీ, రితు చౌదరి కానీ, అండ్ ఆ తర్వాత మనందరికీ కూడా తెలుసు అలేఖ్య చిటిపికిల్స్ నుంచి రమ్య అనే ఒక సిస్టర్ కానీ, సో ఇలాంటి పేర్లు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా వీళ్ళే. ఇంకా ఈసారి అంత రచ్చనే ఉండబోతుంది. ఒకవైపు సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, కామెడియన్స్ ఉన్నారు, సో అందరూ కూడా కలగలిసినటువంటి మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ సీజన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లో కావచ్చు, అదేవిధంగా గేమ్స్ లో కావచ్చు, చాలా అందరికి కూడా అన్ని రకాల ఎమోషన్స్ కూడా ఉంటాయి. బాగా వర్కౌట్ అవుతుంది సీజన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి నిజంగానే వీళ్ళందరే వెళ్తున్నారా అంటే మనం కూడా దీనికి కన్ఫర్మ్ గా చెప్పలేము. ఎందుకంటే మనము గత 8 సీజన్లో కూడా చూసాం. గత నెల రోజుల నుంచి కూడా ఓకే వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళట్లేదు, లేదు వీళ్ళే వెళ్తున్నారు, ఈ విధంగా రకరకాల పేర్లు వింటూ ఉంటాం. కానీ ఎగ్జాక్ట్లీ షో స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తూ ఉంటే అరే వీళ్ళ పేరు మనకు ముందుగా వినిపించలేదు కదా, వీళ్ళు వచ్చారేంటి, సో ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద మనం ఎవరి పేర్లు అనుకున్నా కూడా అంటే జస్ట్ మనం ఒక ఇమాజినేషన్ మాత్రమే. వీళ్ళు వెళ్తున్నారు కన్ఫర్మ్ గా, మనం ఒక 10 మంది అనుకుంటే అందులో 5 మంది వెళ్ళొచ్చు, మిగతా 5 మంది వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మొత్తం మీద షో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకు అరే కన్ఫర్మ్ గా వీళ్ళే వెళ్ళారు అని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు జస్ట్ వీళ్ళు వెళ్తున్నారు అని మనం ఒక ఇమాజినేషన్ చేసుకోవడమే.